శ్రీమతే నమః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని చెప్తారు కదా. నరేంద్ర మోడీ గారు స్త్రీకి ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు. బేటా బేటీ ఏక్ సమాన్ అంటూ ఆడపిల్ల పుట్టినందుకు సంబరాలు చేసుకుందామని చెప్తూ సమగ్ర మహిళా సాధికారతపై దృష్టి పెట్టడమే కాకుండా ఏ రంగంలో అయినా సరే స్త్రీ తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చూపించుకుంటే ఆ స్త్రీమూర్తిని అభినందించడం మాత్రమే కాకుండా ఆ స్త్రీమూర్తి గురించి ప్రపంచానికి చాటి చెప్తారు. గొప్ప మహోన్నత వ్యక్తిత్వం నరేంద్ర మోడీ గారిది. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఒరిస్సాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. అక్కడ ఒక మహిళ కాళ్ళకి నరేంద్ర మోడీ గారు నమస్కరించారనమాట. అయితే అక్కడ అందరూ ఎవరు ఎందుకు ఇలా నమస్కారం చేశారు అని చెప్పి అనుకున్నారు. అసలు జరిగింది ఏంటంటే, గతంలో అంటే 2024 ఫిబ్రవరి 25వ తారీఖున మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఈవిడ గురించే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆవిడ పేరు కమలా మహారాణా. వయస్సు 63 సంవత్సరాలన్నమాట. గుల్నగర్లో నివసిస్తున్నారు. ఈ కమలా మహారాణా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందం పనిచేస్తుంది. పనికిరాని పాల ప్యాకెట్లతో పాటుగా ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ సేకరించి మళ్ళీ వాటన్నింటినీ అందరికీ ఉపయోగపడే వస్తువులుగా ఆవిడ తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కమలా మహారాణా గురించి పేర్కొన్నారనమాట. వ్యర్థాల నుంచి ఆవిడ సంపదను సృష్టిస్తున్నారు, ప్రకృతికి ఆవిడ ఎంత సహాయం చేస్తున్నారో అంటూ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్కి ఆవిడ ఒక రూపం ఇచ్చిందని కూడా ఈవిడ గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. ఈవిడ్ని సోదరిగా పిలిచారనమాట నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో రాఖీని తయారు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈవిడ కానుకగా పంపించారు. ఒక స్త్రీమూర్తి కాళ్ళకి అలా నమస్కారం పెట్టాలి అంటే అది కూడా ఒక దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నవారు స్త్రీమూర్తికి నమస్కారం పెడుతున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. ఆయన అలా నమస్కారం పెడుతూ ఉంటే కళ్ళలో నుంచి నీళ్లు కూడా వచ్చాయి. ఎందుకంటే స్త్రీని ఇంతకు మించి ఎవరు గౌరవించగలరు అనిపించింది. ఆవిడ కూడా నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం పెడితే తిరిగి నరేంద్ర మోడీ గారు ఆవిడకి నమస్కారం పెట్టారనమాట. అది స్త్రీని ఆయన గౌరవించే విధానం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎన్నో చూసి మనం చెప్పక్కర్లేదు. ఒక స్త్రీని ఏ విధంగా గౌరవిస్తున్నారు అనే దానిపై ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేసి చెప్పచ్చు. ఒక మహోన్నత వ్యక్తి మనల్ని నడిపిస్తున్నారు. మన దేశానికి ఆయన మళ్ళీ ప్రధానిగా వస్తే మనం ఎంత హాయిగా ఉండగలుగుతామో. హిందువులుగా బ్రతకాలి అంటే నరేంద్ర మోడీ గారు తిరిగి మన ప్రధానమంత్రిగా రావాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.